భారతదేశంలో ఉన్న వాళ్ళే. ఆర్థికంగా అయినా కానీ ఐక్యత దెబ్బతీసేవాళ్ళు. దానికి కూడా క్వశ్చన్ అడిగారండి, బ్రిటిషర్లందరూ క్రిస్టియన్సే కదా అన్నారు. అప్పుడు నేను అన్నాను, నా పక్కనే ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ ఉంది, ధవళేశ్వరం బ్యారేజ్. ఈరోజు మా తెలుగు రాష్ట్రాలు ఇంత పచ్చగా కడుపు నిండా అన్నం తింటూ ఎంత హ్యాపీగా కోనసీమ మేమందరం ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నాయంటే కారణం సరార్దర్ కాటన్ అని చెప్పి అక్కడ కూడా అదిగో మీరు ఇలా అవుట్ సైడ్ వెళ్ళగానే విగ్రహం కనబడుతుంది. అది మేము అతన్ని గౌరవించిన విధానం. రెస్పెక్ట్. అవును, అంత రెస్పెక్ట్ ఇస్తున్నాం మనం. సో అతను కూడా బ్రిటిషరే కదా. ఇప్పుడు వారు దోచుకున్నారేమో ఒకవేళ, కాబట్టి అందరూ దోచుకునేవారేనా? ముస్లింలు పాలించారు, దోచుకున్నారు, క్రైస్తవులు దోచుకున్నారు అన్నారు. మరి ఈ రోజు దేశాన్ని ఎవరు దోచుకుంటున్నారు? మరి క్రైమ్స్, లక్షల కోట్ల క్రైమ్లు చేస్తున్నారు. వాళ్ళలో నుంచి స్కామ్ చేసేవాళ్ళు హిందువులు ఉన్నారు కాబట్టి హిందువులందరూ దోచుకుంటున్నారు అని చెప్పొచ్చా? అనకూడదు. ఇది బేసిక్ కామన్ సెన్స్ సార్. ఇది ఇప్పుడు మనము ఇది చెప్పాల్సిన అవసరం వచ్చిందంటే నవ్వొస్తుంది అసలు. అవునండి. కాబట్టి ఒక్కటి ఇక్కడ విషయం ఏంటంటే, ఇప్పటికైనా రాబోతున్న జనరేషన్ ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి సభలు జరగాలి, భారతదేశం కోసం నిలబడే వాళ్ళు కావాలి. నేను సైతం సమాజం కోసం నిలబడే సమాజాన్ని ఏర్పాటు చేసుకోవాలి.